గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ ఫనీశ్వర్ సార్. సో డైలీ 5 ఎకానమీ బిట్స్ అనేటువంటి దాని గురించి మనం స్టార్ట్ చేస్తున్నాం. మరి ఈ రోజుకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ చూస్తున్నాం. ఇక పోతే విద్యార్థుల నుంచి నాకు ఎక్కువగా మెయిల్స్ వచ్చినటువంటి దాంట్లను బట్టి చూస్తే, సార్ క్లాసెస్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, టెస్ట్ సిరీస్ ఉంటుందా, ఆన్లైన్లోనే కండక్ట్ చేస్తారా అనేటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. డియర్ ఫ్రెండ్స్, అన్నీ కూడా ఆన్లైన్లో మా ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటాయి. సో అదేవిధంగా మీ డౌట్ క్లారిఫికేషన్ సెక్షన్ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాను. అయితే ఇవన్నీ కూడా కొంచెం లాక్డౌన్ అయిపోయి కొంచెం మనం సెట్ అయిన తర్వాత జూన్లో మొదలు పెడదాం. ఇకపోతే ప్రతిరోజు నేను పంపేటువంటి 5 క్వశ్చన్స్కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా పెంచమని చాలామంది విద్యార్థులు అడుగుతున్నారు. సార్ 10 క్వశ్చన్స్ చేయండి అంటున్నారు. మరి కొంచెం లాక్డౌన్ అయిపోతే బోర్డు మీద చేద్దామనేటువంటి ఆలోచనలో ఉన్నా. తర్వాత మన ఛానల్ నుండి గ్రూప్ 2 క్లాసెస్ కండక్ట్ చేస్తా. తెలుగు ఇంగ్లీష్ మీడియంస్ తెలంగాణ అండ్ ఏపీ. అదేవిధంగా గ్రూప్ 1 ఏపీ అండ్ తెలంగాణ ఆల్సో ఐ విల్ గో టు ద కండక్ట్ ది ఎగ్జామినేషన్స్. డియర్ స్టూడెంట్స్, మరి ఇన్ని రోజులు మీరు ఒక డిసిప్లిన్తో లాక్డౌన్లో ఉండి చదువుతున్నారు. లాక్డౌన్ ఎత్తేసినా కూడా అదే డిసిప్లిన్తో పోటీ పరీక్షలు అంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడు చదవడం కాదు, ఎప్పుడూ చదువుతూ ఉండాలి. సో ప్రతిరోజు 6 to 8 అవర్స్ ఎవరైతే చదువుతూ ఉంటారో వాళ్ళకే సక్సెస్ వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే బేసిక్ లక్షణం ఏంటంటే, ప్రారంభంలో ఉండేటువంటి శ్రద్ధను ఎవరైతే చివరి దాకా తీసుకొస్తారో వాళ్ళే సక్సెస్ అవుతారు. ఇది బేసిక్ ఫార్ములా. నా మిత్రులు విద్యార్థులందరూ కూడా ఈ ఫార్ములా పాటించి సక్సెస్ సాధిస్తారని అనుకుంటున్నాను. మరి ఈరోజు మనం చూసినట్లయితే దేనికి సంబంధించినటువంటి అంశాలు అంటే నేషనల్ ఇన్కమ్ అనేటువంటి దానికి సంబంధించినటువంటి అంశాలను మనం చూస్తున్నాం. నేషనల్ ఇన్కమ్కి సంబంధించి జాతీయ ఆదాయం 1 అనేటువంటి కొన్ని వీడియోస్ కూడా చేశాను. మళ్ళీ ఈరోజు నేషనల్ ఇన్కమ్ అంటే చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. దాంట్లో ఈరోజు జాతీయ ఆదాయం అనేటువంటి టాపిక్ గురించి చేస్తున్నాం. ఇది జాతీయ ఆదాయం 3. సో డియర్ ఫ్రెండ్స్, యాజ్ యూజువల్లీ మీరు ఈ బిట్స్ చూసే ముందు ఫనీశ్వర్ ఫనీ అనేటువంటి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పంపించేటువంటి నోటిఫికేషన్స్ అన్నీ మీకు త్వరగా వస్తాయి, ముందుగా చూస్తుంటారు. మరి ఈరోజు క్వశ్చన్స్లో చూసినట్లయితే మొదటి క్వశ్చన్, క్రింది వాణిని జతపరచుము. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్ అని యువర్ ఎగ్జామినేషన్. ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఎవరైతే ఎక్కువగా చేస్తారో వాళ్ళకి ఎక్కువగా మెమరీ పెరుగుతుంది. సో సబ్జెక్టు ఎక్కువగా గుర్తుండేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇక నేను రాను ఎగ్జామ్ మోడల్లోనే మీకు ప్రతి క్వశ్చన్ను అందించడం అనేటువంటి జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో ఎక్కువగా మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి ఎగ్జామ్స్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ చూద్దాం. మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఒకవైపు ఏమో వ్యాసము అన్నారంటే గ్రంథం అని అర్థం, ఇంకోవైపు ఏమో రచించినటువంటి వారి పేరు అంటే ఆర్థికవేత్త పేరు అడుగుతున్నారు. సో ఇక్కడ మొదటి దాన్ని చూసినట్లయితే వెల్త్ అండ్ ట్యాక్సబుల్ కెపాసిటీ ఆఫ్ ఇండియా. ఈ వెల్త్ అండ్ ట్యాక్సబుల్ కెపాసిటీ ఆఫ్ ఇండియా అనేటువంటి పుస్తకాన్ని ఎవరు రాశారు? క్వశ్చన్ నెంబర్ ఆఫ్ ఈ వ్యాసంలో 1 ఉంది. ఇక్కడ చూసినట్లయితే రచించిన వారిలో చూసినట్లయితే ABCD అనేటువంటి ఆప్షన్స్ ఉన్నాయి. మీరు దీన్ని చూసి సో ఈ ఫాలోయింగ్ని మ్యాచ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో వెల్త్ అండ్ ట్యాక్సబుల్ కెపాసిటీ ఆఫ్ ఇండియా ఎవరు రాశారు అనేటువంటిది 4లో ఉంటుంది. ఆప్షన్ ఏ చూస్తే VKRV రావు, బి చూస్తే KT షా, 3 చూసినట్లయితే RC దేశాయ్, డి చూసినట్లయితే JR హిక్స్ ముఖర్జీ అండ్ SK ఘోష్. ఇది చాలా సులభమైనటువంటి ప్రశ్న, టెక్స్ట్ బుక్స్లో అన్నిట్లో ఉంది. ఈ బుక్స్ అయితే మీకు గుర్తుండాలి, ఏ వ్యాసాన్ని ఎవరు రాశారు, ఏ ఆర్టికల్ ఎవరు రాశారు అన్నటువంటిది. ఇక రెండో దాన్ని చూసినట్లయితే సెకండ్ ఏముందయ్యా అంటే కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ ఇన్ ఇండియా అని ఉంది. సెకండ్ చూసినట్లయితే కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ ఇన్ ఇండియా, దీన్ని ఎవరు రాశారు? సేమ్ ఆప్షన్స్. సో కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ ఇన్ ఇండియా అనేటువంటి వ్యాసాన్ని ఎవరు రాశారు అన్నటువంటిది కూడా మనం. ఇక థర్డ్ చూసినట్లయితే యాన్ ఎస్సే ఆన్ ఇండియాస్ నేషనల్ ఇన్కమ్, దీన్ని ఎవరు రాశారు అన్నటువంటిది థర్డ్లో ఇచ్చారు. ఇక ఫోర్త్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ, దీన్ని ఎవరు రాశారు అన్నటువంటివి ఇచ్చారు. సో వీటిని మ్యాచ్ చేయాలి. మ్యాచ్ చేసినట్లయితే ఆప్షన్ 1కు A అని,
2కు బి అని, 3కు సి అని, 4కు డి అని ఇచ్చారు. అదేవిధంగా ఆప్షన్ 2 మనం చూసినట్లయితే ఆప్షన్ 2లో 1కు బి అని, 2కు డి అని, 3కి ఏ అని, 4కు సి అని ఇచ్చారు. ఆప్షన్ 3లో 1కు బి అని, 2కు ఏ అని, 3కు సి అని, 4కు డి అని ఇచ్చారు. ఆప్షన్ 4లో చూసినట్లయితే 1కు బి అని, 2కు సి అని, 3కి ఏ అని, 4కు డి అని ఇచ్చారు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏదనేది మీరు చూస్ చేయాల్సినటువంటిది అవసరం ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి, మెమరీ పవర్ని పెంచుతాయి. ఇక రెండవ క్వశ్చన్కి వస్తే ప్రైవేటు ఆదాయానికి బదిలీ చెల్లింపులను చేర్చుకొని కార్పొరేట్ పన్నులను పంచిపెట్టబడని లాభాలను మినహాయించగా వచ్చున్నది. ప్రైవేటు ఆదాయానికి బదిలీ చెల్లింపులను చేర్చుకొని కార్పొరేట్ పన్నులు పంచిపెట్టబడని లాభాలను మినహాయించగా వచ్చున్నది అన్నారు. ఇది కాన్సెప్ట్ బేస్డ్. ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ మీకు అర్థమై ఉండాలి. పర్టికులర్లీ ఈ జాతీయ ఆదాయము, ద్రవ్యం అనేటువంటి 2 చాప్టర్లో అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ది అప్లికేషన్, అంటే మీరు నేర్చుకున్నటువంటి ఫార్ములా మీరు అప్లై చేస్తున్నారా లేదా అన్నటువంటిది ఉంది. వన్స్ అగైన్ ఐ విల్ గో టు ఎక్స్ప్లెయిన్ ఆఫ్ ది క్వశ్చన్. ప్రైవేటు ఆదాయానికి బదిలీ చెల్లింపులను చేర్చుకొని కార్పొరేట్ పన్నులు పంచిపెట్టబడని లాభాలు మినహాయించగా వచ్చున్నది. ఆప్షన్ 1 స్థూల జాతీయ ఆదాయం, ఆప్షన్ 2 ప్రైవేటు ఆదాయము, ఆప్షన్ 3 వెస్టీ ఆదాయము, ఆప్షన్ 4 వ్యయ అర్హత ఆదాయం అని 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇందులో సరైనటువంటి ఆప్షన్ ఏంటి అనేది కూడా చూడాలి. ఇక నేటి 3వ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాటిలో సరైనటువంటి దానిని గుర్తించండి అన్నారు. 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇందులో ఏవి కరెక్ట్ కాదనాల. ఫస్ట్ వన్ చూసినట్లయితే పరిశ్రమ రంగము = గనుల తవ్వకము ప్లస్ ద్వితీయ రంగం అన్నారు. పరిశ్రమల రంగము = గనుల త్రవ్వకము ప్లస్ ద్వితీయ రంగం అన్నారు. ఇక ఆప్షన్ బి చూస్తే జీడిపి > జిఎన్పి ఉన్నప్పుడు సో ఎన్ఎఫ్ఐఏ రుణాత్మకము అన్నారు. ఇక థర్డ్ వన్ చూస్తే జిఎన్పి తరుగుదల జిఎన్పి మైనస్ తరుగుదల ఎన్ఎన్పి అన్నారు. సో డి విదేశీ వ్యాపారానికి తెర తీసేదే క్లోజ్డ్ ఎకానమీ అన్నారు. ది 4 ఈజ్ కాన్సెప్ట్ బేస్డ్. ఇందులో ఒకటి ఏదో తప్పు ఉందో, 2 తప్పు ఉన్నాయో, 3 తప్పు ఉన్నాయో మనకు తెలియదు. బట్ ఎగ్జామినర్ ఏమంటున్నాడు, కింది వాటిలో సరైనటువంటి దాన్ని గుర్తించండి, చూస్ ద రైట్ ఆన్సర్ అంటున్నాడు. సో విచ్ ఈస్ ద రైట్, చూస్ దట్ రైట్ ఆన్సర్ అంటున్నారు. ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్ ఏ అండ్ బి సరైనది, ఆప్షన్ 2 ఏ బి అండ్ డి సరైనవి, ఆప్షన్ 3 ఏబిసి అండ్ డి సరైనవి, ఆప్షన్ 4 ఏబిసి సరైనటువంటి ఇచ్చారు. ఇక ఈరోజు అనదర్ క్వశ్చన్ చూసినట్లయితే 2011 నుండి జాతీయ ఆదాయాన్ని లెక్కించుటకు ఏ సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా అనుసరిస్తున్నారు. 2011-12 సంవత్సరం నుంచి జాతీయ ఆదాయాన్ని అంటే 2011-12 అనే సంవత్సరాన్ని జాతీయ ఆదాయం లెక్కించడానికి ఏ సంవత్సరం నుంచి అనుసరిస్తున్నారు అన్నటువంటిది క్వశ్చన్. 11-12ను జాతీయ ఆదాయాన్ని లెక్కించటకు ఏ సంవత్సరం నుంచి దీన్ని తీసుకుంటున్నారు అనేటువంటిది క్వశ్చన్. సో దిస్ 4 ఈరోజు క్వశ్చన్స్. మరి ఈ క్వశ్చన్స్ మీరు ట్రై చేయండి. ఈ క్వశ్చన్స్కు నేను ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. సో వివరాల్లోకి వెళ్తే ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో ది ఎక్స్ప్లెనేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. విద్యార్థులందరూ బిట్టుకు ఆన్సర్ నేర్చుకుంటున్నారు, కానీ ఆ ఆన్సర్ ఎందుకు కరెక్ట్ అవుతుంది అన్నటువంటి ఎక్స్ప్లెనేషన్లో వీక్ ఉన్నారు. సో ఎందుకంటే రెడీమేడ్గా బట్టి కొట్టడం వల్ల కానీ ఈ ఎకానమీకి సంబంధించి మీరు అర్థము అవగాహన చేసుకోకపోతే సక్సెస్ అనేది రాదు. సో ఇప్పుడు చూద్దాం. ఆ వివరణలో చూసినట్లయితే మీకు క్లియర్గా ఆన్సర్ 4 అని పేర్కొనడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ 4 అంటున్నారు. సో వెల్త్ అండ్ ట్యాక్సబుల్ కెపాసిటీ ఆఫ్ ఇండియా. సో దీని గురించి మనం డిస్కస్ చేయాలి. సో దీని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లు ఇస్తే వెల్త్ అండ్ ట్యాక్సబుల్ కెపాసిటీ ఆఫ్ ఇండియా అనేటువంటి గ్రంథాన్ని ఎవరు రాశారయ్యా అంటే, ఇది 1921-22లో కేటీ షా మరియు కంబట్టా అనేటువంటి వారు రచించారు. సో కేటీ షా అండ్ కంబట్టా అనేటువంటి ఇద్దరు ఆర్థికవేత్తలు దీన్ని రచించడం అనేటువంటిది జరిగింది. సో మరి వీరి ఈ గ్రంథంలో జాతీయ ఆదాయం, తలసరి ఆదాయాన్ని అంచనా వేశారు. సో వెల్త్ అండ్ ట్యాక్సబుల్ కెపాసిటీ ఆఫ్ ఇండియా అనేటువంటి గ్రంథం ఎవరు రాశారయ్యా అంటే కేటీ షా అండ్ కంబట్టా. కేటీ షా
అండ్ కంబట్ట. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో వీళ్ళు ఏ సంవత్సరంలో రాశారయ్యా అంటే 1921-22 ఇయర్లో రాశారు. 1921-22 ఇయర్లో ఈ కంబట్ట అండ్ కేటీ షా అనేటువంటి వారు వెల్త్ అండ్ టాక్సబుల్ కెపాసిటీ ఆఫ్ ఇండియా అనేటువంటి గ్రంథాన్ని రచించారు. వీరు ఈ గ్రంథంలో జాతీయ ఆదాయము, తలసరి ఆదాయము అంచనాలను వేశారు. అంటే ఎక్స్పెక్టేషన్స్ వేశారు, ఎంతెంత ఉన్నాయి జాతీయ ఆదాయం, తలసరి ఆదాయం. ఇక సెకండ్ వన్ చూసినట్లయితే కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ ఇన్ ఇండియా అనేటువంటిది ఇంకోటి. కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ ఇన్ ఇండియా, దీన్ని ఆర్సి దేశాయ్ అనేటువంటి వారు రచించడం అనేటువంటిది జరిగింది. సో కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ ఇండియా అనేటువంటి గ్రంథాన్ని రచించిన వారు ఎవరయ్యా అంటే ఆర్సి దేశాయ్ అనేటువంటి వారు రచించారు. ఈ గ్రంథం 1931-32 నుంచి 40-41 వరకు, అంటే దాదాపు 10 సంవత్సరాల కాలం మధ్య దేశంలో కుటుంబం చేసేటువంటి వ్యయాన్ని ఆధారంగా చేసుకొని జాతీయ ఆదాయాన్ని లెక్కించడం అనేటువంటిది జరిగింది. సో దేశంలో కుటుంబ వ్యయాన్ని ఆధారంగా చేసుకొని జాతీయ ఆదాయాన్ని లెక్కించడం అనేటువంటిది జరిగింది. ఎవరంటే ఆర్సి దేశాయ్. ఏ పుస్తకంలో దీన్ని మెన్షన్ చేశారయ్యా అంటే కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ ఇన్ ఇండియా అనేటువంటి పుస్తకంలో ఆర్సి దేశాయ్ గారు 1931-32 నుంచి 1940-41, అంటే దాదాపు ఒక 10 సంవత్సరాలు, అంటే 9 సంవత్సరాలు ఎగ్జాక్ట్లీ మధ్య కాలంలో దేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేశారు. ఆయన అంచనా వేయడానికి అనుసరించింది ఏంటయ్యా అంటే కుటుంబం చేసేటువంటి వ్యయాన్ని ఆధారంగా చేసుకొని జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం అనేటువంటిది జరిగింది. ఇక థర్డ్ వన్ చూస్తే అండ్ ఎస్సే ఆన్ నేషనల్ ఇన్కమ్. దిస్ వెరీ వెరీ ఫేమస్ బుక్. ఈ వ్యాసాన్ని వికే.ఆర్వి రావు గారు రచించడం అనేటువంటిది జరిగింది. వీరే శాస్త్రీయబద్ధంగా జాతీయ ఆదాయాన్ని లెక్కించినటువంటి ఘనత వీరికే దక్కుతుంది మొదటిసారిగా. వీరు 1920-29, అంటే 4 సంవత్సరాల 1925 నుంచి 29 మధ్య కాలంలో వీరు ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ఎక్స్పెరిమెంట్స్ చేసి ఎస్ఏ ఆన్ ఇండియన్ నేషనల్ ఇన్కమ్ అనేటువంటి ఒక పుస్తకాన్ని కూడా వీరు రచించడం అనేటువంటిది జరిగింది. ఇక నెక్స్ట్ 4 చూసినట్లయితే ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ. సో ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ, దీన్ని ముగ్గురు కలిసి రాశారు. జేఆర్ హిక్స్, ముఖర్జీ, ఎస్కే ఘోష్. జేఆర్ హిక్స్, ముఖర్జీ, ఎస్కే ఘోష్ ముగ్గురు కలిసి ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అనేటువంటి వ్యాసాన్ని ప్రచురించడం అనేటువంటిది జరిగింది. సో ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. సో రైట్ ఆన్సర్. సో మీకు ఆప్షన్ 4లో రైట్ ఆన్సర్ ఉంటుంది. సో ఆప్షన్లో చూసినట్లయితే 1కు బి, 2కు సి, 3కి ఏ, 4కు డి అని నేను ఇవ్వడం జరిగింది. సో మీరు దాన్ని ఫాలో అవ్వండి. ఇక నెక్స్ట్ సెకండ్ ఆన్సర్ చూసినట్లయితే వెస్టీ ఆదాయానికి సంబంధించినటువంటి క్వశ్చన్ అడిగారు. క్వశ్చన్ ఏమడిగారంటే ప్రైవేట్ ఆదాయానికి బదిలీ చెల్లింపులను చేర్చుకొని కార్పొరేట్ పన్నులను మినహాయించి పంచిపెట్టబడని లాభాలను మినహాయించి, సో మీరు వచ్చినటువంటి మినహాయించగా ఏమొస్తుంది అని అడిగారు. దీన్ని చూసినట్లయితే ఇది రైట్ ఆన్సర్ వెస్టీ ఆదాయం. ఎందుకు వెస్టీ ఆదాయం అనేటువంటిది చూద్దాం. అసలు వెస్టీ ఆదాయం అంటే ఏంటి? ఒక సంవత్సర కాలంలో ప్రజలందరి చేత బదిలీ చేసేటువంటి ఆదాయాన్ని వెస్టీ ఆదాయం చేతికి వచ్చినటువంటి ఆదాయమే వెస్టీ ఆదాయం అంటున్నారు. జాతీయ ఆదాయం నుండి వెస్టీ పన్నులు అంటే పర్సనల్ ట్యాక్సెస్, అదేవిధంగా పంపిణీ కాని లాభాలను నాన్ డిస్ట్రిబ్యూటెడ్ ఫండ్ ప్రాఫిట్స్ అంటారు. తప్పనిసరి పొదుపులను సేవింగ్స్ మినహాయించి బదిలీ చెల్లింపులను కలుపుకొనగా వచ్చినటువంటి దాన్నే వెస్టీ ఆదాయము అంటున్నారు. అసలు వెస్టీ ఆదాయం అంటేనే డెఫినేషన్ ఏం చెప్తుందయ్యా అంటే, సో వెస్టీ పన్నులను అంటే ప్రైవేట్ ట్యాక్సెస్, పంపిణీ కాని లాభాలను, తప్పనిసరి పొదుపులను, సర్వీసులను మినహాయించగా వచ్చినటువంటి, అంటే ఈ వెస్టీ ఆదాయానికి ఒక పర్టికులర్ ఫార్ములా ఉంటుంది. సో ఈ వెస్టీ ఆదాయం ఫార్ములా ఏంటి, సూత్రం అంటే ఏంటంటే ప్రైవేట్ ఆదాయము మైనస్ పంచిపెట్టబడని లాభాలు మైనస్ కార్పొరేట్ పన్నులు మైనస్ సేవింగ్స్ ప్లస్ బదిలీ చెల్లింపులు. అంటే ఇక్కడ మనం ఫార్ములాను చూసినట్లయితే ప్రైవేట్ ఆదాయం నుంచి ప్రైవేట్ ఆదాయానికి పంచబడని లాభాలు, కార్పొరేట్ పన్నులు, సేవింగ్స్, పంచబడని లాభాలు, కార్పొరేట్ పన్నులు, సేవింగ్స్, ఈ మూడింటిని ఎగ్జంప్షన్ చేయాలంటే వదిలిపెట్టాలి అంటున్నారు. సో ప్రైవేటు ఆదాయము
ప్రైవేట్ ఆదాయానికి ఏమిటిని ఎగ్జంప్షన్ చేయమంటున్నారు? ఆదాయము మైనస్ పంచబడని లాభాలు. సో ఇవి పంచబడని లాభాలు ఎందుకంటే అవి మనవి కావు, పంచబడలేదు కాబట్టి మనకు రావు, ఇంకా ఉమ్మడిగానే ఉంటాయి. పంచబడని లాభాలు, వాటితో పాటుగా కార్పొరేట్ ట్యాక్స్లు, అదేవిధంగా సేవింగ్స్, కార్పొరేట్ ట్యాక్స్లు, వీటన్నిటిని మినహాయించి బదిలీ చెల్లింపులను కలుపుకోవాలి. క్వశ్చన్లో కూడా చూసినట్లయితే సో ప్రైవేట్ ఆదాయానికి బదిలీ చెల్లింపులను చేర్చుకొని అన్నాడు. ఇక్కడ మనం లాస్ట్లో చూస్తే ఫార్ములాల బదిలీ చెల్లింపులను కలుపుకొని అని చెప్తున్నాం. చేర్చుకొని కార్పొరేట్ పన్నులు పంచిపెట్టబడని లాభాలను మినహాయించగా వచ్చినది వెస్టి ఆదాయము అంటున్నారు. ఇక దీని తర్వాత చూసినట్లయితే ఇక థర్డ్ క్వశ్చన్లో చూసినట్లయితే గనుల త్రవ్వకము ప్లస్ ద్వితీయ రంగం ఈజ్ఈక్వల్ టు పారిశ్రామిక రంగము అన్నారు. ఇది రైట్ స్టేట్మెంట్. సో పరిశ్రమలు అంటే ఏంటంటే ద్వితీయ రంగంలోనే ఉంటాయి. గనుల త్రవ్వకానికి ద్వితీయ రంగం అంటే ద్వితీయ రంగానికి గనుల త్రవ్వకాన్ని కలుపుకుంటే అది పారిశ్రామిక రంగం అవుతుంది. స్టేట్మెంట్ రైట్. ఇక్కడ జీడిపి గ్రేటర్ దాన్ జిఎన్పి ఉన్నప్పుడు ఎన్ఎఫ్ఐ రుణాత్మకం అవుతుందా అంటారు. ఇది ఎక్స్ప్లెనేషన్ పార్ట్. స్టూడెంట్స్కి ఇది చాలా అర్థం కావాలా. ఎన్ఎఫ్ఐ అంటే ఏంటంటే నెట్ ఫ్యాక్ట్, సో ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటున్నారు, లేదా నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటారంటే విదేశీయాల నుంచి వచ్చేటువంటి నగదు అని అర్థం అండి. మరి జీడిపి అంటే డెఫినేషన్ ఏంటంటే ఒక దేశ భౌగోళిక సరిహద్దుల్లో ఉత్పత్తి అయినటువంటి డబ్బు మాత్రమే. ఒక దేశ భౌగోళిక సరిహద్దుల్లో ఉండేటువంటి ఉత్పత్తి. ఒక దేశంలో ఎప్పుడైనా జీడిపి ఎక్కువగా ఉంది అంటే దాంట్లో ఎన్ఎఫ్ఐ చేర్చబడలేదు అని అర్థం అండి. సహజంగా జిఎన్పిలో జీడిపి ఉంటుంది, ఎన్ఎఫ్ఐ ఉంటుంది. జిఎన్పి అన్నప్పుడు జిఎన్పి ఫార్ములానే జీడిపి ప్లస్ ఎన్ఐఎఫ్ అనేటువంటిది ఉంటుంది. సో ఇది రుణాత్మకమై ఉంటుంది రైట్. జిఎన్పిలో జీడిపి ఉంటుంది ప్లస్ నెట్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ ఉంటుంది. సో నెట్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ ఉంటుంది అంటే అర్థం ఏంటి అంటే జిఎన్పి కావాలి అంటే జీడిపితో పాటు నెట్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ ఉండాలి. నెట్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ ఉంది అంటే అది ధనాత్మకము అని. కానీ ఇక్కడ ఏంటి జిఎన్పి గ్రేటర్ దెన్ లేదు జీడిపి గ్రేటర్ దెన్ అన్నారు ప్రశ్నలో. క్వశ్చన్లో ఏం చెప్పారయ్యా అంటే జీడిపి గ్రేటర్ దెన్ అని చెప్పడం జరిగింది. అంటే జిఎన్పి కన్నా జీడిపి ఎక్కువగా ఉంటుంది. అంటే జిఎన్పిలో ఇది జీడిపిలో ఎన్ఎఫ్ఐ ఉండదు, ఎన్ఎఫ్ఐని చేర్చుకోరు. రుణాత్మకమైనప్పుడే జిఎన్పి కన్నా ఎక్కువగా ఉంటుంది. దిస్ స్టేట్మెంట్ ఆల్సో రైట్. ఇక జిఎన్పి మైనస్ తరుగుదల ఈజ్ఈక్వల్ టు ఎన్ఎన్పి అన్నారు. సో నికరము ఈజ్ఈక్వల్ టు స్థూల మైనస్ తరుగుదల. ఇవి 4 బేసిక్ ఫార్ములాస్ ఉంటాయి. ఈ 4 బేసిక్ ఫార్ములాలు మీరు నేర్చుకుంటే సరిపోతుంది. దీనికి ఎక్స్ప్లెనేషన్ చేయాలి. నేను క్లాసెస్ చెప్పేటప్పుడు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఇప్పుడు చెప్తా. ఎక్కడైనా కానీ నికరము అంటే దాన్ని మనం గ్రాస్ అని సో నికరము అంటే నెట్ అని చెప్తున్నారు, స్థూల అంటే గ్రాస్ అంటారు. తరుగుదలని డిప్రిషియేషన్ అనేటువంటి దాంతో చూపిస్తారు. మనకు స్థూలము కావాలి అంటే నికరము ప్లస్ తరుగుదల ఉంటుంది. నికరము కావాలి అంటే స్థూలము మైనస్ తరుగుదల ఉంటుంది. ఇక్కడ జిఎన్పి మైనస్ తరుగుదల అంటే ఏదైనా స్థూలంలో నుంచి తరుగుదలను తీసేస్తే నికరం వస్తుంది. స్థూలము మైనస్ తరుగుదల ఈజ్ఈక్వల్ టు నికరము. ఇది కాన్సెప్ట్. సో అక్కడ ఇచ్చినటువంటి 4th విదేశీ వ్యాపారానికి తెరదీసేటువంటిది క్లోజ్ ఎకానమీ అని ఇచ్చాడు. తప్పు, అదే తప్పుగా ఉండింది. సో మిగతావన్నీ రైట్. అందుకే ఆన్సర్ ఏబిసి రైట్ అని. 4th డి తప్పని ఉంది. క్లోజ్డ్ ఎకానమీ ఏంటంటే ఎగుమతులు దిగుమతులను ఆపేయడాన్ని క్లోజ్ ఎకానమీ అంటారు. అక్కడ తెర తీస్తారు అని ఉంది, తప్పు అది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే 2015 నుండి 2011-12 సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా తీసుకోవడం జరిగింది. ప్రశ్న ఏమడిగారంటే 2011-12ని ఎప్పటి నుండి ఆధార సంవత్సరంగా తీసుకుంటున్నారయ్యా అంటే 2015 నుంచి ఆధార సంవత్సరంగా తీసుకుంటున్నారు. ఆధార సంవత్సరం అంటే ఏంటంటే ఏ సంవత్సరంలో అయితే ధరలలో ఒడిదుడుకులు లేకుండా స్థిరంగా ఉంటాయో ఆ సంవత్సరాన్ని ఆధార సంవత్సరము అని పేర్కొంటారు. ఆధార సంవత్సరంగా జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తేనే సో జాతీయ ఆదాయము వాస్తవ జాతీయ ఆదాయం వస్తుంది, లేదా ఆ సంవత్సరపు ధరలతో లెక్కిస్తే నామమాత్రపు జాతీయ ఆదాయం వస్తుంది. డియర్ ఫ్రెండ్స్, ఇది నేటికి సంబంధించింది. ప్రతిరోజు నేను మీకు ఇలాగే క్వశ్చన్స్ పంపిస్తుంటాను. మీరు నేను కలిసి సక్సెస్ని అందుకుందాము. సో మీ సక్సెస్ కోసం ఎప్పుడు కృషి చేసేటువంటి మీ ఫణీశ్వర్ సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్.